తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, బాగున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అందరికీ. నూతన సంవత్సరం అందరూ చల్లగా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకు కూడా మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి మ్యామ్? ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఈరోజు విస్తృత స్థాయి కమిటీ, కాంగ్రెస్ కమిటీ ఉంది, పిహెచ్సి కమిటీ మీటింగ్ ఉంది. అంటే ఇప్పుడిప్పుడే ఎన్నికలు అయిపోయాయి, మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా అందరు కమిటీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పడం కూడా, ఒక ధన్యవాదాలు తెలపడం కూడా ఉంటుంది కదా. అది అయ్యాక ఆ తర్వాత రాబోయే ఎన్నికలు ఉన్నాయి. ఇంకో 2 నెలల్లో మనం అనుకున్నట్టు లెక్క ప్రకారం కనుక ముందస్తు వస్తే మార్చ్ ఫస్ట్ వీక్లో రావచ్చు, లేకపోతే మార్చ్ ఎండింగ్లో రావచ్చు, లేదు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్. ఎనీహౌ ఫిబ్రవరిలో అయితే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతుంది అని, ఎలక్షన్ కోడ్ వస్తుంది అని అంటున్నారు. సో ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ముందస్తు సన్నాహాలు చేసుకోవడం కోసమే విస్తృత స్థాయి సమావేశం, అది కూడా కార్యవర్గ సమావేశం ఉంటుంది. దీంట్లో దిశానిర్దేశం ఇవ్వబోతారు పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మీటింగ్ కదా మేడం. దీనికి అధిష్టానం నుంచి పెద్దలు వస్తున్నారని విన్నాము. అధిష్టానం నుంచి నాకు ఐడియా లేదమ్మా. నాకైతే ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి దీపా దాస్ మున్షి గారు అంటే ఇన్ఛార్జిగా ఏర్పడ్డారు. వారు కూడా ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే పూర్తిగా మాకు ముఖ్యమంత్రి గారితో సమావేశం అనేది మెసేజ్ ఉంది. ఆ తర్వాత ఇంకెవరెవరు వస్తారు అనేది మాకు తెలియదు. కార్యకర్తలకు ఎటువంటి దిశ నిర్దేశిస్తారని అనుకుంటారు మ్యామ్? డెఫినెట్గా అమ్మా, ఇప్పుడైతే ఆల్రెడీ మనం మోస్ట్లీ తెలంగాణలో మంచి మెజార్టీతో గెలిచినాం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ రాదు అని. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో రకాలుగా మాట్లాడింది. అయినా ప్రజల వద్దలో వచ్చినటువంటి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒక పూర్తి స్థాయిలో బలంగా నాటుకుపోయి, గ్రామీణ స్థాయిలో, రూరల్ స్థాయిలో పూర్తిగా కాంగ్రెస్ పట్టం కట్టినటువంటి ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు, దానికోసం కూడా పూర్తిగా చర్చలు ఉంటాయని నేను అనుకుంటాను. అంటే ఒకటి ఏంటంటే, ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చేటటువంటి మొదటి ఎన్నిక కాబట్టి ఇందులో కూడా పూర్తిగా మనము మెజార్టీ అంటే ఆల్మోస్ట్ ఒక 14 మంది ఎంపీలని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది తెలుసు. అందులో కూడా మాకు తెలిసినటువంటి సర్వేల ప్రకారం రూరల్లో మొత్తం కాంగ్రెస్ గెలుచుకొని వస్తుంది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఏ విధంగా వెళ్ళాలి అనేది ప్రణాళిక తీసుకోబోతారనేది నాకున్నటువంటి ఆలోచన. అంతేగాని అక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది నాకు తెలియదు. అదే మేడం, ఎంపీలను గెలిపించడంతో పాటు రాహుల్ గాంధీని పీఎం చేయడం కూడా ఈ మీటింగ్ ఉద్దేశం. మరి ఇక్కడ నుంచి మేము 14 నుంచి 15 మంది ఎంపీలని ఇస్తే సౌత్ ఇండియాలో ఈరోజు కేంద్రంలో ఫైట్ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు ఎక్కడో నిప్పు నిలుగుతారు. నార్త్లో ఉంది అంటారు. నార్త్లో కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ఉంది, కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి ఉంది. ఒక బీహార్లో చూసుకున్న కాంగ్రెస్ పొత్తులో ఉంది. ఒక పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. అదే పంజాబ్లో చూసుకున్నట్టయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో చూసుకున్నా కూడా యాదవ్ ఉన్నాడు. ఇలా చూసుకుంటే రకరకాల 4-5 పెద్ద స్టేట్లలో కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి, కాంగ్రెస్తో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఆ దిశగా అక్కడ అది ఏం జరుగుతుంది అనేది, అక్కడ ఏమి పొత్తులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కానీ, మా అధిష్టానం కానీ, ఖర్గే గారు కానీ చెప్పారు. ఎక్కడెక్కడైతే ఆ పార్టీలు బలంగా ఉంటాయి అక్కడ వాళ్ళకి స్థానాల్ని కల్పించి మిగతా చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మెజార్టీ సీట్లు ఎవరు ఎక్కడ గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేసి మిగతా కాంగ్రెస్ పోటీ చేస్తుంది అనేది నమ్మకం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఎన్నో రోజుల కళ రాహుల్ గాంధీ గారు, మా కళ. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా నేను ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుంటాను, నాకు కేంద్ర మంత్రి 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఏనాడు కూడా నాకు కేంద్ర మంత్రి కావాలి, నేను ప్రధానమంత్రి అవుతానని ఎన్నడూ కూడా తను అలాంటి దిశగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే గత 10 ఏళ్లుగా. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం మా ముఖ్యమైనటువంటి ధ్యేయం. కాబట్టి సౌత్ ఇండియాలో కేరళ చూసుకున్నా క్లీన్ స్వీప్ చేస్తాం, తమిళనాడు చూసుకున్నా క్లీన్ స్వీప్ చేస్తాం,
చూసాం. మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో జనసేన కాంగ్రెస్ ఏంటంటే అది మన శివసేన కాంగ్రెస్ ఉంటుంది మహారాష్ట్రలో. ఇక్కడ తెలంగాణలో వస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో చూస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ వస్తే ఎవరెవరితో పొత్తులు ఉంటాయి. ఇప్పుడే షర్మిల గారు కూడా ఈరోజు జాయిన్ అయిపోతున్నారు అనేది ఒక వినికిడి ఉంది. ఢిల్లీకి పోతున్నారట. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకుంటుంది. అక్కడ కూడా ఒకవేళ జగన్ బీజేపీతో పోతే ఇంకా ఇతరత్ర కూటమిలు ఎవరెవరు కాంగ్రెస్తో వస్తారు అనేది తెలీదు. నాకు తెలిసి సౌత్ ఇండియాలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పట్టు సాధించుకుంటుంది. సౌత్ ఇండియా నుంచి 150 సీట్లకు పైగా కాంగ్రెస్ హస్తగతం చేసుకోబోతుంది. కేంద్రంలో ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఇంకొక 100 సీట్లను మేము సంపాదిస్తే డెఫినెట్గా మేము కేంద్రంలో అధికారంలో కూర్చుంటాము. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడం మా కళ. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రజా పరిపాలన అని ఇంటి దగ్గరికి వచ్చి అన్ని ఫామ్స్ అవి తీసుకొని వెళ్తున్నారు కదా మేడం, దాని గురించి ఏమైనా చెప్తారా మేడం? ప్రజాపాలన గ్రామాల్లో ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి మీరు వచ్చి అప్లికేషన్లు ఇచ్చుకోండి అని అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అందరూ వచ్చి గ్రామీణ స్థాయి నుంచి రారు. కాబట్టి గ్రామ సభల్ని నిర్వహిస్తున్నాం. గ్రామ సభల్లో అంటే ప్రతి గ్రామానికి మా దగ్గర మా నియోజకవర్గమే చూస్తే మేము కొంతమంది మా కార్యకర్తలు కొంతమంది వాలంటీర్స్గా వెళ్ళి డోర్ టు డోర్ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు మొత్తం ఫామ్స్ ఫిలప్ చేసేసుకోవడము, లేదు అనంటే అదే ఇందిరమ్మ ఇండ్ల కోసం కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు, ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ కోసం కానీ 2500 కోసం కానివ్వండి, మహిళలకి 4000 రూపాయల పెన్షన్ కోసం కానీ ఇతరత్ర ఏ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ వెళ్తున్నారు, అధికారులు వెళ్తున్నారు. అన్ని చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఒక నెల రోజుల లోపల ఈ సమస్యలకి ఆల్మోస్ట్ పరిష్కారం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది, అవసరమైనటువంటి సదుపాయాలని సమకూర్చలేము. కాబట్టి ఫిబ్రవరి లోపల ఈ సమస్యలు పూర్తిగా ఛేదించి ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదైతే 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల పూర్తి చేస్తామన్నామో ఆ 6 గ్యారెంటీల్ని 100 రోజుల లోపల అమలు పరిచి మా సత్తా చాటుకుంటాం. కాంగ్రెస్ ఇస్తా అంటే ఇస్తుంది, చేస్తా అంటే చేస్తుంది. చెప్పిన దానికన్నా ప్రజలకు ఇచ్చేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, ఇంకే పార్టీలో లేదు. గతంలో 10 ఏళ్ళు చూసిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. పైగా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు మన నెత్తి మీద మోపి స్కాములు చేశాను. ఇంతకు మించి ఇక నేనేం చెప్పదలుచుకోలేదు. గత ప్రభుత్వం గురించి మాట్లాడే కన్నా వాళ్ళు చేసిన అవినీతిని బయటపెట్టడము, అధికారులను ఆదేశించడం చకచకా జరిగిపోతున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. గతంలో అధికారులు కూడా అసలు వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్, వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వము. అంటే తా అంటే తా అని మాట్లాడాల్సినటువంటి అధికారులు అంతా చదువుకున్నా కూడా వాళ్ళ ప్రొఫెషన్ని పక్కన పెట్టి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట వినాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ ఇచ్చింది, అధికారులకు స్వేచ్ఛ ఇచ్చింది. తమ విధుల్లో తమ పనులు స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి స్వేచ్ఛగా పనులు చేసుకుందాం, ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల్ని తీరుద్దాం. మీడియా కూడా ఏదన్నా ఉంటే సమస్యల్ని మాకు చెప్పండి, వివరించండి. కానీ వచ్చిన 20 రోజుల్లోనే కాంగ్రెస్ ఏదీ చెయ్యలేదు అని మా మీద నెపం మోపొద్దు. మేము పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ప్రజాపాలన గురించి కూడా మీకు ఏమైనా సూచన చేసే ఉంటుందా మేడం? ఉంటుండొచ్చు, డెఫినెట్గా ఉంటుంది కదా. అన్ని విధాలలో నాయకులు అన్ని స్థాయిలో అన్ని కాన్స్టిట్యున్సీలలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితేనే ఈ ఎన్నికల వరకు మేము ఇచ్చినటువంటి హామీలే కానీ 100 రోజుల లోపల మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది కదా. మేడం, ఇప్పుడు 2500 అనేది బ్యాంక్ అకౌంట్ మీరు తీసుకోలే, ఎలా ఇస్తారు మేడం? ఒకటండి, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్లో ఎవరైనా రాస్తారా? అది ఒకసారి గుప్తంగా ఉంచాల్సినటువంటి, తెలియనటువంటి ప్రతిపక్షం మాట్లాడితే మీరు మమ్మల్ని అడుగుతున్నారు, మేము కూడా చెప్పాలి. అంటే నేను చెప్పాను, వాళ్ళకు ఉండాలి తెలివి. వాళ్ళు మాట్లాడతారు. కనీసం 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏది రహస్యంగా ఉంచాలి, ఏది గోప్యంగా ఉంచాలని తెలియనటువంటి ప్రతిపక్షంలో కూర్చున్నారు. వాళ్ళు ఇంకా డిప్రెషన్లో నుంచి బయటికి రాలేదు, ఆ బాధలో ఉన్నారు. కానీ నేను చెప్తున్నా, ఒక గోప్యంగా ఉంచాల్సినటువంటి తమ అకౌంట్ నెంబర్లని మేము అప్లికేషన్లో రాయండి అంటే ఎంతవరకు కరెక్టు? ఇదంతా అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ రాయమంటున్నాం కదా. వాళ్ళ ఫోన్ నెంబర్లకు మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, లేదా మెసేజ్లు పోతాయి. వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ చాలామంది ఖాతాలు ఉన్నాయి, జీరో అకౌంట్ బ్యాలెన్స్. అప్పట్లో గతంలో కాంగ్రెస్ రైతు బంధుల కోసమో రైతు రుణమాఫీ కోసం అన్ని విధాలు అప్పుడు అకౌంట్లు తెరిపించినవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికన్నా లేకుండా ఉంటే మహిళలకు 2500 చాలామంది
ఎందుకంటే ఈరోజు అకౌంట్లు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. గ్రామీణ స్థాయిలలో ఎవరికైనా లేకపోతే డెఫినెట్గా వాళ్ళకు పర్సనల్గా కాంటాక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ ఓపెన్ లేకుంటే ఓపెన్ చేయించి ఆ 2,500 గృహిణీలకు అందజేసే బాధ్యత మాది. ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వం నడుస్తుంది. ఆ మాత్రం మాకు సలహాలు సూచనలు ఉన్నటువంటి నిపుణులు చెప్పరా? అకౌంట్ నెంబర్ అందులో రాయాలన్నా వద్దా అని చెప్పరా? కానీ అది గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లొల్లి చేస్తున్నటువంటి వాళ్ళకి తెలియజెప్పాలని మేము మీడియా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.